అరెస్ట్ అరెస్ట్ చేసినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, నేరం రుజువైనట్టు కాదు. ఏదైతే ఇది ఈ కల్తీ మద్యం ఒక కల్తీ కేసు, కల్తీ నాయకుల ద్వారా తయారు కాబట్ట కల్తీ కేసు. ఈ కల్తీ మద్యం తయారు చేసింది టీడీపీకి సంబంధించిన జయచంద్రారెడ్డి, అలాగే ఆయన 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 జనార్దను వాళ్ళ సహోదరు. కాకపోతే ఒక ఊరికి చెందిన వాళ్ళం కాబట్టి అతనికి మాకేదో వ్యాపార సంబంధాలు ఉన్నట్టు, వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్టు వాళ్ళు చేసిన తప్పుని అవతల వాళ్ళ మీద వేసి మేము తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఒకటి, అవతల వాళ్ళు చేశారు అని చెప్పేసి ఈ కేసులో ఇరికించడం, మా నాన్నగారిని ఇరికించడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా, నీచం కంటే మరణం మేలు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిబిఐకి అప్పగించండి కేసుని, లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ ఈ రోజు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను. సార్, గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఇప్పుడు ఈ వ్యవహారం అంటే ఎట్లా కావాలనే చదువుతుందంటారా? దీంట్లో నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఉంది? మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేవు. మేము ఇలాంటి అవినీతికి పాల్పడాల్సిన అఘాయిత్యం మా కుటుంబానికి కానీ, మా నాన్నకు కానీ, నాకు కానీ పట్టలేదు. ఏదైతే ఉందో ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా పోయిన సంవత్సరం నన్ను, ఈ సంవత్సరం మా నాన్నని అరెస్ట్ చేయడం జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు జోగి రమేష్ గారిని పోలీసుల హంగామా మధ్యలో అరెస్ట్ చేశారు. ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ని మానుకోమని చెప్పేసి ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్, అంటే మీ నాన్నగారిని, మీ బాబాయ్ గారిని, అలాగే పిఎని ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో అంటే జనార్దన్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేశామని వారు ప్రధానంగా చెప్తున్న అంశం. చాటింగ్ కూడా ఉందంటున్నారు. అంటే తప్పుడు అంటే కల్తీ మద్యం చేసిన వాళ్ళు అంటే నోటికి ఏది చెప్తే ఇబ్రహీంపట్నం కానీ, మైలవరం నియోజకవర్గం ప్రజానికానికి కానీ అందరికీ తెలుసు. జనార్దన్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని బెదిరించి కుటుంబ సభ్యుల్ని కూడా కేసులోకి లాగుతామని చెప్పేసి చెప్తే జనార్దన్ భయపడి మా నాన్న పేరు చెప్పడం జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి సిట్ అధికారులు ఎవరైతే ఇందులో ఉన్నారో, సిట్ అధికారులకు డైరెక్షన్ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, భూమి గుండ్రంగా తిరుగుద్ది, ఎల్లకాలం ప్రభుత్వం మీదే ఉండదు. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకొని మీరు వ్యవహరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే గతానికి సంబంధించి కానీ, ఇప్పటికి సంబంధించి కానీ, గతంలో అగ్రిగోల్డ్ వ్యవహారంలో సంబంధం లేకపోయినా తనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు నకిలీ మద్యం ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారం చేసే వాళ్ళ చేతుల మీదగానే తప్పుడు కేసు బనాయించి తన తండ్రిని అరెస్ట్ చేయించారు. ఖచ్చితంగా సిట్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. భూమి గుండ్రంగా తిరిగినట్లు అధికారం మారుతుంది. అప్పుడు ఏమిటో చూపిస్తాం. నీచం కంటే మరణం విన్నా ఖచ్చితంగా న్యాయం, ధర్మం గెలుస్తుంది. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు దేవినేని అవినాష్, అలాగే జోగి రమేష్ తనయుడు రాజీవ్ అంటున్నారు. ఓటు స్టూడియో.